నూతన ముఖ్యమంత్రి పదవి ఎవరిని వరించనుంది అన్న దానిపై ఇప్పటికీ ఎలాంటి స్పష్టత రాలేదు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ విజయాన్ని దక్కించుకున్నప్పటికీ సీఎం పదవిలో ఎవరిని కూర్చోపెట్టాలి అన్న దానిపై ఇంకా తేల్చుకోలేకపోతోంది. 4 రోజులుగా ఈ అంశంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఓ విషయం వెలుగులోకి వచ్చింది. రెండోసారి సీఎం పదవిని ఆశిస్తోన్న షిండే వర్గం సీఎం పదవి దక్కని పక్షంలో ప్లాన్ బిని అమలు పరచాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి కూటమి నేతల వద్ద ఏక్నాథ్ షిండే ప్రస్తావించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీ నేత మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ షిండే శిబిరం నేతల మధ్య నిన్న రాత్రి సమావేశం జరిగింది. తనను సీఎం చేయకపోతే హోంశాఖ ఇవ్వాలని షిండే పట్టుబట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా మహారాష్ట్రలో భాగస్వామ్య పక్షాల్లో ఎటువంటి భేదాభిప్రాయాలు రాకుండా ఉండేందుకు బీజేపీ అధిష్టానం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఆ వ్యవహారాలతో పాటు మహారాష్ట్ర నేతలతోనూ సుదీర్ఘ మంతనాలు జరుపుతోందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగియడంతో షిండే నిన్న సీఎం పదవికి రాజీనామా సమర్పించారు. ఆయన రాజీనామాను ఆమోదించిన గవర్నర్ కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు తాత్కాలిక సీఎంగా కొనసాగాలని కోరారు.